అమరావతి అనేది ఇన్ బ్యారన్ ల్యాండ్. ఇందులో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టడానికి, బిల్డింగుల గురించి నేను మాట్లాడడం లేదు, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టడానికి ఎకరాకు 2 కోట్లు అవుతుందని వీళ్ళే లెక్కలు కట్టి డిపిఆర్ ఇచ్చారు. 50,000 ఎకరాలు అంటే ఇంటూ 2 కోట్లు అంటే 1,00,000 కోట్ల రూపాయలు. ఈ 1,00,000 కోట్లు పెట్టేసరికి ఈ 15 ఏళ్ళు 20 ఏళ్ళు అవుతుంది. అన్ఫార్చునేట్లీ వీ డు నాట్ హ్యావ్ హైదరాబాద్ సిటీ విచ్ ఇస్ అ పవర్ ఇంజిన్. 60% ఆఫ్ ద రెవెన్యూస్, 60% ఆఫ్ ద రెవెన్యూస్ కమ్ ఓన్లీ ఫ్రమ్ హైదరాబాద్. మన గ్రోత్ ఇంజిన్ అటువంటిది ఇస్ వైజాగ్. రాష్ట్రంలో బిగ్గెస్ట్ సిటీ ఇస్ వైజాగ్. దీంట్లో మనం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే కడతా ఉన్నామో అది, ఉత్తరాంధ్రకు సంబంధించి శ్రీకాకుళంలో వచ్చే ఆ పోర్టు, ప్లస్ మనం విశాఖపట్నం మీద ఫోకస్ పెడుతూ మకాం మార్చి ముఖ్యమంత్రి అక్కడే ఉండడం మొదలుపెట్టి దాని మీద ఎప్పుడైతే అక్కడ ఫోకస్ వస్తుంది అప్పుడు 10 సంవత్సరాల తర్వాత మనకు తెలియకుండానే విశాఖపట్నంలో ఎంతో అభివృద్ధి జరిగి హైదరాబాద్కు, బెంగళూరుకు, చెన్నైకి